జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కీలకమైన 4 ప్రశ్నల్ని వారు ప్రజల వైపు సంధించడం జరిగింది. దీనికి తోడు అన్ని రాష్ట్రాలకు సంబంధించి సీట్ల షేరింగ్ ఏ విధంగా ఉంది, ఓట్ షేరింగ్ ఏ విధంగా ఉండబోతోంది, ఇవన్నీ కూడా వారు కూలంకషంగా ఒపీనియన్ పోల్లో నిర్వహించి దానికి సంబంధించిన ఒపీనియన్స్ని తీసుకోవడం అయితే జరిగింది. సో ముఖ్యంగా మనం ఈరోజు ఆ 4 ప్రశ్నలు ఏమిటి, దానికి తోడు ఇప్పటి వరకు వారు టెలికాస్ట్ చేసిన రాష్ట్రాలకు సంబంధించిన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మరోవైపు అటు బీజేపీ కూడా ఈసారి 370 అనే మిషన్ తోటి వెళ్తోంది. అబ్కీ బార్ 400 పార్ అంటోంది ఎన్డీఏ. సో ఓవరాల్గా కనుక చూసినట్లయితే మరి నిజంగా అబ్కీ బార్ 400 పార్కి ఎంత పాసిబిలిటీస్ ఉన్నాయి, 370 ఈజ్ నాట్ ఎ నెంబర్, ఇట్స్ అన్ ఎమోషన్ అన్న నేపథ్యంలో మరి 370ని రీచ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఓవరాల్గా మనం కూలంకషంగా చర్చిద్దాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు. కిషోర్ పోరెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మరి కాసేపట్లో సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ గారు, వారు కూడా స్టూడియోలో అందుబాటులోకి వస్తారు. సో ముందుగా కిషోర్ పోరెడ్డి గారు మీతోటే స్టార్ట్ చేస్తాను. సో ఓవరాల్గా CNN న్యూస్ 18 నిర్వహించిన ఒక మెగా ఒపీనియన్ పోల్ ఈరోజు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అందులో భాగంగా ఒక 4 ప్రశ్నలు వారు ఇప్పటివరకు టెలికాస్ట్ చేసిన దాంట్లో ఉన్నాయి సార్. మోదీకి హానెస్టీ విషయంలో కావచ్చు, హార్డ్ వర్క్ విషయంలో కావచ్చు, హూ కేర్స్ అబౌట్ పీపుల్ అంటూ రేషియోస్ ఇచ్చారు సార్. ఓవరాల్గా అంటే ఈ సర్వే గురించి మీరేమంటారు? అట్ ద సేమ్ టైం మోదీ హవా కనబడడం, దాని డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ సర్వే గురించి ఏమంటారు? రఘు గారు, ముందుగా మీకు, సురేష్ గారికి, అట్లాగే నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. ఈరోజు అదే నిన్న విడుదల చేసినట్లున్నారు న్యూస్ 18 వారు ఈ సర్వే. 2 దఫాలుగా వారు పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పి నిన్న పార్ట్ 1కి మాత్రమే విడుదల చేశారు. దాదాపు సగం సీట్లకి నిన్న చర్చ జరిగింది. 543లో దాదాపు 270. సో 9 రాష్ట్రాలకు సంబంధించి కూడా సో వచ్చే ఈ శుక్రవారం అనుకుంటాను వారు మిగిలిన రాష్ట్రాలవి, మిగిలిన సీట్లవి మళ్ళీ రెండో భాగంలో మాట్లాడతామని చెప్పారు. అవును సార్. ఇందులో 2-3 పాయింట్లు ప్రస్ఫుటంగా మనకు కనిపించేది ఏంటంటే, ఒకటి నిజంగానే ఆశ్చర్యం కలిగించే విధంగా ఓకే ప్రజలకి ఈసారి మోడీ వేవ్ ఉందని తెలుసు, మోడీ గారి పరిపాలన గురించి తెలుసు, ఈసారి మోడీ గారినే ఏ ఇంటికి పోయినా మోడీ మోడీ అంటున్నారు, మోడీ గారినే మళ్ళీ ప్రధానిని చేయాలి అంటున్నారు అని చెప్పి బీజేపీ నాయకులు కూడా, మొన్ననే కిషన్ రెడ్డి గారు, ఇతరత్ర అందరు నాయకులు కూడా అదే చెప్తున్నారు, లక్ష్మణ్ గారు. కానీ అసలు ఇలాంటి వేవ్ ఉందనేది అంచనాలకు అందని విషయంగా చాలా మంది అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే తమిళనాడు చూశారనుకో, తమిళనాడులో 5 సీట్లు ఎన్డీఏ అని అంటున్నారు. అందులో ప్రథమంగా ఉన్నది బీజేపీ. ఎందుకంటే ఏఐడిఎంకే కూడా ఇప్పుడు బీజేపీతో లేదు. కాబట్టి తమిళనాడులో ఎప్పుడు ఆల్మోస్ట్ 0 అన్న ఇది ఉండి ఏఐడిఎంకేతో పోతే గానీ ఏమైనా వస్తే రావచ్చు అన్న ఇది ఉండి, ఈసారి ఇండిపెండెంట్ గా వెళ్తూ కూడా బీజేపీ 5 సీట్లు అని అంటే అది నిజంగానే అక్కడ జరిగిన పనికి, అక్కడ వస్తున్న మానసిక మార్పుకి, అంటే ఇటువంటి ఐడియాస్ అయితే అంతకుముందు డిఎంకే వారు ప్రాపగేట్ చేసేవారు, ఈ ద్రవిడ వాదము, లేకపోతే సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనే దాన్ని మొత్తాన్ని కూడా ఆ ఆర్గ్యుమెంటే రాంగ్ అన్న విధంగా ప్రజలు తీర్పు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి న్యూస్ 18 వారు చెప్తున్నారు. అది ఒక మేజర్. మీరు నార్త్ లోకి వెళ్తేనేమో ఎక్కడ చూసినా కానీ, ఈవెన్ కేరళలో కూడా 2 సీట్లు అంటున్నారు. కేరళలో కూడా ఎన్డీఏకి 2 సీట్లు వస్తాయి అని చెప్పారు వారి సర్వే ప్రకారం. ఇప్పుడు నార్త్కి వెళ్తేనేమో నార్త్ లో ఆల్రెడీ బీజేపీకి రావాల్సిన వచ్చేసాయి, ఇక్కడి నుంచి పతనమే గాని ఎదుగుదల ఉండదు, ఇంకెక్కడ వస్తాయి మీకు అని చెప్పింది. నిన్న చూస్తే ఉత్తరప్రదేశ్ లో 77 సీట్లు ఇచ్చారు. 77 సీట్లు అంటే ఇక 80లో 77 అంటే ఇక మీరు ఊహించచ్చు. సో అసలు ఒక కంప్లీట్ స్వీప్ జరగబోతోంది అని చెప్పి న్యూస్ 18 వారు చెప్తున్నారు. అఫ్ కోర్స్ అక్కడ ఏమంటున్నారంటే మోడీకా కామ్ మోడీ యోగి MY² అంటున్నారు. వారు ముస్లింలు యాదవులు అని చెప్పి ఎస్పీ వారిది కోalition పేరు MY అనేవారు, ముస్లిం యాదవ్ కాంబినేషన్ అని. ఇక్కడ మోడీ యోగి కాంబినేషన్ MY² అంటున్నారు. అంటే దానికి ఎన్నో రెట్లు పవర్ఫుల్ అని. ఒకవైపు ఏమో మోడీ యోగి కా కామ్, ఇంకొక సైడ్ ఏమో రామ్ కా నామ్ అంటారు. అయోధ్య
రామ మందిరం నిర్మించిన తర్వాత రామవారికి అంటే బాలరామునికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అసలు మీకు చూస్తూనే ఉన్నారు నార్త్ ఇండియాలో ఎన్నో రాష్ట్రాల్లో, రాజస్థాన్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ఎంతో మంది కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించడాన్ని తప్పుబట్టి అసలు బయటకు వస్తున్నారు కాంగ్రెస్ లో నుంచి. సో ఇది ఒక వేవ్ అటు నార్త్ లోను ఇటు సౌత్ లోను. సౌత్ లో 2 రాష్ట్రాల గురించి చెప్పారు ఒకటి, అండ్ ఐ థింక్ తమిళనాడు అంటే మోస్ట్ ఇక టఫెస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్. అంతకుముందు ఎప్పుడు మనం అధికారంలోకి రానివి, మేము అధికారంలోకి రానివి, లేకపోతే ప్రస్ఫుటంగా ఓట్ షేర్ కాస్త ఉన్నా కూడా కేరళ లాంటి ప్లేస్ లో సీట్లు గెలవలేని పరిస్థితులు అని చెప్పి అందరూ అనుకుంటున్న తరుణంలో అసలు తమిళనాడులో నెంబర్ 2 స్థానానికి చేరడం. ఎందుకంటే ఏఐడిఎంకేకి 4 అన్నట్టు, 5 బీజేపీకి, ఏఐడిఎంకేకి 4. సో తమిళనాడులో 2వ స్థానానికి చేరడానికి కేరళలో ఎల్డిఎఫ్ యూడిఎఫ్ అంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా 2 సీట్లు అది అద్భుతమైన విషయం. అట్లాగే మీకు మహారాష్ట్రలో కూడా యూపీలో లాగానే ఆల్మోస్ట్ కంప్లీట్ స్వీప్ ఉంది. మధ్యప్రదేశ్, మీకు హర్యానా, పంజాబ్ లో కూడా 3 సీట్లు. ఇది మీకు అంతకుముందు గుర్తే ఉండి ఉంటుంది. అక్కడ ఎస్ఏడి శిరోమణి అకాలీదళ్ పంజాబ్ ఆల్మోస్ట్ శిరోమణి అకాలీదళ్ బీజేపీ కూటమిలో ఉండేవి. ఇప్పుడు పేరు కూటమి లేదు. ఇండిపెండెంట్ గానే అంటే ఇతరత్ర చిన్న చిన్న పార్టీలు ఏవైనా సపోర్ట్ చేసినా బేసిక్ గా ఎన్డీఏ అని అంటాం కదా, ఆ విధంగా. సో ఇక్కడ చూస్తే బీజేపీవే. సో ఇండిపెండెంట్ గా వెళ్తూ కూడా తమిళనాడు, కేరళ అండ్ పంజాబ్ లో ఎన్నడూ బీజేపీ లేని స్థానాల్లో కూడా ఈసారి ఒక స్వీప్ జరుగుతోంది అన్న భావన అయితే అంతటా ఉంది. ఓట్ షేర్ తప్పనిసరిగా పెరుగుతోంది. మీరు ఇంకొక 4 ప్రశ్నలు అని చెప్పి అన్నారు, అవన్నీ నేను చూశాను. అందులో హానెస్ట్ అంటే నిజాయితీ పరుడు అన్న దానికి అత్యంత అధికంగా 71% ఏమో, 73% వచ్చింది. అవునండి, 71, 73. ఇక మీరు వారు వేరే కార్యక్రమం వల్ల అంటే కష్టపడి పని చేస్తారు, హార్డ్ వర్కింగ్ ఏమో 69% వచ్చింది. కేర్స్ అబౌట్ పీపుల్, ప్రజల్ని పట్టించుకునే విషయంలో 71%, స్ట్రాంగ్ లీడర్షిప్ 67% అండ్ విజన్ ఫర్ ఇండియా 68% వచ్చింది. అవునండి, స్ట్రాంగ్ లీడర్షిప్ లోనే మీకు నిజంగా చెప్పాలి అంటే అందరూ ఏమంటుంటారంటే మోడీ గారు ఇక నిర్ణయాలు తీసుకోవడమే కానివ్వండి, పాకిస్తాన్ సర్జికల్ స్ట్రైకే కానివ్వండి, ఇవన్నీ కూడా మాట్లాడుతుంటే వెరీ స్ట్రాంగ్ లీడర్ అంటారు. వారికి వచ్చింది అన్ని పారామీటర్స్ లో చూస్తే స్ట్రాంగ్ లీడర్షిప్ లోనే 67% ఏమో వచ్చింది, మిగిలినవన్నీ ఇంకా ఎక్కువ వచ్చాయి. అవును, ఎగ్జాక్ట్లీ సార్. వెరీ నీతిమంతుడు అన్న విషయంలో ప్రజల గురించి పట్టించుకుంటాడు. నెంబర్ 2, ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల గురించి మీరు పట్టించుకోరు, మీకు కావాల్సిందే మీరు ఓన్లీ అదాని అంబానీ అని అంటే అదొక చెంపపెట్టులాగా ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న టైప్ లో చూస్తే దాదాపు 70% మంది, 71%. ఒకటి గమనించి ఉంటారు మొత్తం మీద 3/2 మినిమం అండి, మినిమం 3 2 మోడీ గారికి ఈ అన్ని పారామీటర్స్ మీద కూడా అంతకంటే ఎక్కువ అసలైతే అన్ని పారామీటర్స్ కూడా సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మామూలుగా పార్లమెంటరీ డెమోక్రసీలో మనం ఏమంటాము 50%, అది కూడా 50% కూడా కాదు, మనది ఫస్ట్ పాస్ట్ ది పోల్ అంటారు. అసలు ఓటింగ్ లో చూస్తే 10 మంది పోటీ పడ్డారు అనుకోండి, అందరికి 9 వచ్చి 9 మందికి 81 వచ్చి మీకు 11 మంది పోటీ పడితే అందరికి 9 వచ్చి ఒకరికి 8 వచ్చి మనకు 10 మందికి 9 వచ్చినా గానీ 90, మనం 11 వాళ్ళమైనా గానీ 10 వచ్చినా గానీ అంటే ఒక్క ఓటు అందరికన్నా ఎక్కువ మనకు వచ్చినా కూడా మనం గెలిచినట్లం, రైట్? సో కానీ అట్లాంటిది ఇక మనము ఓట్ షేర్ మామూలుగా చెప్తా ఉంటారు, మీకు ఇన్ని సీట్లు వచ్చాయి అన్ని సీట్లు వచ్చాయి, కానీ మీకు ఓటేసిన వారి శాతం 35%, 36% అంటే 64% మంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ఒక లాజిక్ తీసుకొస్తారు అప్పుడప్పుడు. మీకు నిన్న యూపీ చూడండి, 57% ఆ రేంజ్ లో ఓట్ షేర్, 57% ఓట్ షేర్ ఉంది. 60%, 57% ఇండియా, దాదాపు 60% అంటే. ఇక మీరు చూడండి 60% అంటే మెజారిటీ మార్క్ దాటి ఇదేదో ఇప్పుడు ఎందుకు అంటున్నాను అంటే ఈ పాయింట్ ఎందుకు ముఖ్యమైన విషయము అని అంటే దాదాపు ఎన్నో రాష్ట్రాల్లో కూడా 50%
అనే టార్గెట్ ఈసారి బీజేపీ ఏదైతే పెట్టుకుందో, మా పార్టీ ఏదైతే పెట్టుకుందో, 50% మద్దతు, మినిమం 51% మద్దతు కావాలి, 50% దాటాలి. మీకు యూపీలో చూడండి 57%. మీకు ఎన్ని పార్టీలు కలిస్తే మాత్రం ఏముందండి, అన్ని పార్టీలన్నీ కలిసినా కానీ 43 కదా. అవును. సో ఇండీ అలయన్స్ యొక్క ఐడియా ఏదైతే ఉందో, మనం అందరం కలిసి పోరాడితే చాలు మోడీ గారు ఓడిపోతారు అన్నది, అసలు వారందరూ కలిసి పోరాడతామన్న తర్వాత ఇంకా అధికంగా కూడా ప్రజలు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. మొత్తం దొంగలందరూ ఏకమయ్యారు అన్న విషయం ఏదైతే మనకు మామూలుగా సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో బాగా ఈ ఒక రాజు మీద అంత వ్యతిరేకంగా అందరూ ఏకమై పోరాడుతున్నారు అని అంటే, ఆయన నీతిమంతుడు అయి ఉంటాడు అందుకే పోరాడుతున్నారు, దేశానికి మంచివాడు అయి ఉంటాడు అందుకే పోరాడుతున్నారు అని చెప్పి నడుస్తూ ఉండేది. నిన్న క్లియర్ గా కనిపించింది మీకు, అంతకుముందు లేనంతగా ఈసారి మద్దతు వచ్చింది అని అంటే, మోడీ యోగి కా కామ్ రామ్ కా నామ్ అన్న టైప్ లో స్లోగన్ ఇదున్నా కానీ, వీరందరూ కలిసిన తర్వాత ఇంకా ప్రజలు దృఢ నిశ్చయంతో లేదు, వీళ్ళందరూ వాళ్ళ కుటుంబాల కోసమో ఫైట్ చేసేవాళ్ళు, వీళ్ళ వెనకాల మనం గిన వీళ్ళందరూ తోడైంది కేవలం మోడీ గారిని ఓడించడానికే కానీ, అధికారం కోసమే కానీ, మా జీవితాలు ఏదో బాగు చేద్దామన్నదైతే కాదు. పొరపాటున ఈసారి అటు వేస్తే అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అంటూ ఉంటారు అన్న ఆలోచనలోకి ప్రజలు వచ్చి తప్పనిసరి ఇంకా అధిక మెజారిటీతో గెలిపించాలి అన్న దృఢ నిశ్చయంతో ఉన్నారనేది నిన్నటి దీంతో క్లియర్ గా తెలుస్తోందండి. నిన్నటి సర్వే చెప్తున్న విషయం అయితే అది.